తగలబెట్టండి సార్. ఆల్ సో మీకు చెప్పాం కదా వినాయకుడిది వ్లాగ్ చేస్తామని చెప్పేసి, అప్పుడు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తామని కూడా చెప్పాం కదా. ఈరోజు వాళ్ళు వస్తారు. ఓకే, లెట్స్ సీ దెమ్. హలో, బ్లాగ్ లో చూస్తున్నారు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూస్తున్నారు, కాకపోతే ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆ బ్లాగ్ లో నేను మిస్ అయినా, నన్ను వీళ్ళిద్దరు తీయలేదు ఎందుకో. మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. సో ఇప్పటి నుంచి అయితే మీ ఇద్దరం కనిపిస్తాం. అండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వినాయకులన్నిటిని కవర్ చేసి మీకు బ్లాగ్లో చూపిస్తాం. సో లెట్స్ ఫస్ట్ మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్న మెయిన్ వినాయకుడిని చూసేసి వస్తాం. మేమైతే చెప్పినాం కదా వినాయకులు చూపిస్తామని. ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మేము P2 వాళ్ళం. వెనక అది వెళ్తుంది కదా, అది వెళ్తుంది కదా, అది వెళ్ళలేదు. అందుకే ఏం చెప్పినా తెలుగు మాట్లాడేటప్పుడు చూసి ఆలోచించి మాట్లాడు. రూమ్ లో పూజ చేస్తా. ఏం చేద్దామంటావు మరి? వీళ్ళిద్దరు క్రిస్టియన్, వీళ్ళిద్దరికి రిలీజియస్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా స్పోర్టివ్ గా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలని వీళ్ళిద్దరు ఉన్నారు కావచ్చు. మొహం పగిలిపోద్ది. అయ్యయ్యో నా దేవుడు, నా లాంగ్వేజ్ అంతా పోతుంది. వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయక స్వామి ఉన్న తెలుగు మొత్తం పోతుంది స్వామి. ఉన్నది కూడా పోగొట్టు, ఉన్నది కూడా పోగొట్టు. నైట్ ఫుడ్ తినలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రసాదాలు పెడతారు కాబట్టి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వినాయకుడు అనగానే గుర్తొచ్చేది రకరకాల ప్రసాదాలు. మేము టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. ప్రసాదాలు పెడతారో అన్నం పెడతారో చూడాలి పోయి. అయ్యే ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఇది ఆర్జికేటివ్ మెయిన్ గేట్. సో ఫైనల్లీ రీచ్డ్ హియర్. గేట్ దగ్గర వినాయకుడిని చూసినాం కదా, ఇప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తున్నావు? చూసుకుంటున్నా నా ఫేస్. ఎంతైనా నేను అందగా తిని కదా. కామెంట్ సెక్షన్లో పెట్టండి మా నలుగురులో ఎవరు బాగున్నారు. ఐ మీన్ పద్ధతిగా న్యాచురల్గా ఉన్నది ఎవరు. బొట్లు పెట్టుకోండి కొద్దిగా, చూడండి బొట్లు ఎవరు మంచిగా పెట్టుకుంటే వాళ్ళే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫ్యాకల్టీ బిల్డింగ్స్ దగ్గరకు వచ్చినాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్యాకల్టీ బిల్డింగ్ దగ్గర వినాయకుడిని చూశారు కదా, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం. సో వెళ్ళి చూపిస్తాం. స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్లీ. అన్ని వినాయకుల దర్శనం అయిపోయింది. మెస్ ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. అయితే గర్ల్స్ మెస్లో కూడా ఒకటి పెట్టారు, వెళ్ళి చూద్దాం. కాకపోతే వర్షం స్టార్ట్ అయిపోయింది. అన్ని వినాయకుల్ని దర్శనం చేసుకున్నాం. మెయిన్ గేట్ దగ్గర ఒకటి, ఫ్యాకల్టీ బిల్డింగ్ దగ్గర 2, మన మెస్లో ఒకటి. ఫైనల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వ్లాగ్ చేసినందుకు. అండ్ అప్కమింగ్ వ్లాగ్ ఏంటంటే నిమజ్జనాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వ్లాగ్ అది ఇద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? మీకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ ట్రై టు డూ దట్. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చి ఫన్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ 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 గైస్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాం. गौरी हर को नाम गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत हो मन को। जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव अष्टौ सिद्धि दासी
संकट को भैरी विघ्न विनाशन मंगल मूरताधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे सन्नत संपद सबही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निशिदिन गुण गावे जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव